ముందు పైకి లేపు, ఆపై లోపల పెట్టు, ఒక్క చుక్క కూడా కింద పడనివ్వద్దు, అంతా ఖాళీ చేశాకే కామ్ బంద్ పెట్టు. జుర్రుకుంటావో, అమాంతం దోచుకుంటావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం. पहले उठा ले अंदर वो डाले नीचे एक बूंद ना गिराए. వింటుంటేనే పరమ కంపరంగా అత్యంత జుగుప్సాకరంగా ఉంది కదూ. మరి ఈ పైశాచికానికి సాహిత్యం అని పేరు పెట్టి దీనికి మించిన బూతు భంగిమలు జోడిస్తే అది ఈ తరం మాస్ మసాలా పాట అంటోంది బాలీవుడ్. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పేరు కేడి ది డెవిల్. నోరా ఫతేహి ఒళ్ళు తెలియకుండా చిందులేసిన ఈ ఐటమ్ సాంగ్ పాడిందెవరో తెలుసా? మంగ్లీ. ఇంతటి అష్టదరిద్రమైన బూతు పాటను పాడటమే కాకుండా ఇలాంటి మాస్కా బాబ్ పాటను పాడటం నా పూర్వజన్మ సుకృతం అనే లెవెల్లో పోస్ట్ కూడా పెట్టింది మంగ్లీ. న్యాయస్థానాల నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు సర్కే చునార్ తేరీ సర్కే అంటూ సాగిపోయే ఈ నీచ నికృష్టపు పాటపై మండిపడ్డాయి. ఇది సాహిత్యమేమిటి, ఆ వెధవ యాంగిల్స్, నృత్య భంగిమలేంటి అంటూ ఫైర్ అయ్యాయి. గత్యంతరం లేక ఈ సాంగ్ను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. పిల్లి గుడ్డిదైతే ఎలక వచ్చి మూతి 36 వంకలు తిప్పిందన్నట్లుగా సెన్సార్ బోర్డు అనేది సరిగ్గా ఏడిచి చస్తే కోర్టులు కల్పించుకోవాల్సిన ఆగత్యం ఎందుకు? అయినా కేడి ది డెవిల్ దర్శక నిర్మాతలకు, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ల కంటే సిగ్గు ఎగ్గు లేదనుకుందాం. నీకేం పోయే కాలం వచ్చింది? ఇలా తయారయ్యావు. ఆడదానివనే ఇంకిత జ్ఞానాన్ని ఎక్కడ బొంద పెట్టావు? నడమంత్రపు సిరి వస్తే తెలుగుదనాన్ని, మనిషితనాన్ని మర్చిపోతావా అంటూ మంగ్లీపై నిప్పులు కురిపిస్తున్నారు నెటిజన్లు. వెంటనే క్షమాపణ చెప్పకుండా నేను కళాకారిణిని, నాకు హద్దుల్లేవు, సంగీత సాహిత్యానికి బూతు ఏదో బాతు ఏదో తెలియదు అంటూ డ్రైనేజ్ స్టేట్మెంట్స్ గనక ఇస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు కూడా. అవునులే, ఫామ్ హౌజుల్లో బర్త్డే పార్టీల పేరుతో విదేశీ మద్యం, గంజాయి దందాలు నడిపే నీకు బూతుపాట అయితే ఏమిటి? కాసులిస్తే చాలు, నువ్వు దేనికైనా రెడీ అంటూ మంగ్లీకి కర్రు కాల్చి మరి వాతలు పెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారని కాదు, కానీ నిజంగా నిజం మాట్లాడుకుంటే, నిజాయితీగా నిలదీస్తే డియర్ మంగ్లీ, ఆ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ల కంటే సిగ్గు ఎగ్గు లేదనుకుందాం. నీకేం పోయే కాలం వచ్చింది? ఇలా తయారయ్యావు.